మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రిక వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అమరావతి పనులకు ఆమోదముద్ర, 33,000 కోట్లతో చేపట్టిన నిర్మాణాలకు పచ్చజెండా. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేఈఈ నీట్ శిక్షణ. 33,717 జల్జీవన్ ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయాలి. 10,128 గ్రామాల్లో రీసర్వేకి ఆమోదం. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. రాజధాని అమరావతిలో చేపట్టే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 33,137 కోట్లతో 45 ఇంజనీరింగ్ పనులను చేపట్టేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇచ్చింది. ఐఏఎస్ గెజిటెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల క్వార్టర్లు, వరద నివారణ కార్యక్రమాలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి పనులకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వివరించారు. రాజధాని అమరావతిని 3 ఏళ్లలో పూర్తి చేస్తాం. ఇందుకోసం అడ్కో ద్వారా 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు రుణాలు తీసుకోవడానికి సిఆర్డీఏకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే 44,195 జల్జీవన్ మిషన్ పనులకు మళ్ళీ టెండర్లు పిలిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీతారామాంజనేయుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారా? జత్వానీ కేసులో సిఐడిని సూటిగా ప్రశ్నించిన హైకోర్టు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని వెల్లడి. ముంబై సినీ నటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో 2 నిందితులు ఉన్న అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సిఐడిని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఉత్తర్వులో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొని ఉంటుందని, మరి ఆయన అందుబాటులో ఉన్నారా లేక పారిపోయారని ఆరాధీసింది. ఈ వ్యవహారం మీద వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఏజీ బదిలిస్తూ అరెస్టు వ్యవహారం దర్యాప్తు అధికారి విచక్షణాధికారం అని చెప్పారు. వాస్తవాలు రాబట్టేందుకు అవసరం అనుకుంటే అరెస్ట్ చేస్తారని చెప్పారు. నిందితులను వరుస క్రమంలో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఐఓకి లేదన్నారు. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు విఘాతం కలుగుతుందని తెలిపారు. జత్వానీపై కేసు నమోదు, అరెస్టు వెనక కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు నిందితుల కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అన్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయాలని కోరారు. గురువారం విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో జనవరి 7న బెయిల్ పిటిషన్లపై నిర్ణయాన్ని వెల్లడిస్తామని హైకోర్టు ఛాంబర్ జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఐపీఎస్లు కాంతిరాణా టాటా, విశాల్గురిని, విజయవాడ వెస్ట్ జోన్ అప్పటి ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సిఐఓ ఎం సత్యనారాయణ, న్యాయవాది వెంకటేశ్వర్లు హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేసినటువంటి విషయం తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎంపీల తోపులాట, పార్లమెంటు ఆవరణలో అసాధారణ ఘటన. కింద పడిన 2 బీజేపీ ఎంపీలు తలల గాయాలతో ఆసుపత్రిలో చేరిక. రాహులే తోశారన్న అధికార పార్టీ, వాళ్లే నెట్టారన్న ప్రతిపక్ష నేత, పోలీసులకు ఇరు వర్గాల ఫిర్యాదులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన అంటూ తీరం దిశగా తీవ్ర అల్పపీడనం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కోస్తా తీరం వైపు కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తీరం వెంబడి పయనించబోతుంది. దీని ప్రభావం శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ జాతకాలు నా దగ్గర ఉన్నాయి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు టెక్నాలజీ వాడట్లేదు, స్పీడ్ పెంచాలి. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు మంత్రులు క్లాస్ పీకారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మంత్రుల జాతకాలు తన దగ్గర ఉన్నాయని, వారి పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు సచివాలయానికి, క్యాంప్ కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లోనూ విస్తృతంగా తిరగాలన్నారు. నేను మీ పనితీరుని గమనిస్తూనే ఉంటాను. ప్రతివారం ఆర్టీజీఎస్లో 2-3 గంటలు సమీక్షిస్తున్నాను. మీ దగ్గరకు వచ్చిన దస్త్రాలు ఎంత సమయంలో క్లియర్ చేస్తున్నారు, ఎన్ని సమీక్షలు చేస్తున్నారు, డిఆర్సీ సమావేశాలు ఎన్ని ఏర్పాటు చేశారు, ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాకు ఎన్నిసార్లు వెళ్ళారు, వివరాలన్నీ నా దగ్గర ఉన్నాయి. కొందరు దస్త్రాల పరిష్కారాలను జాప్యం చేస్తున్నారు, టెక్నాలజీ వాడటం లేదు. వేగంగా పనిచేయడమే కాకుండా మీ శాఖలో కింది స్థాయి వరకు దస్త్రాలు వేగంగా క్లియర్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మీదే అని గురువారం మంత్రివర్గ సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. మంత్రుల్ని 6 నెలల పనితీరుపై నివేదిక ఇవ్వాలని కోరగా రామానాయుడు, సంజయారాణి, కొండపల్లి శ్రీనివాస్ మాత్రం ఇచ్చారన్నారు. జిల్లాల్లో ప్రధాన సంఘటన జరిగినప్పుడు ఇన్ఛార్జి మంత్రులు వెంటనే స్పందించాలి, రాజకీయ సమస్యల పరిష్కారం చొరవ తీసుకోవాలి, డిఆర్సీ సమావేశంలో నిర్ణయాల అమలుపై సమీక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో 3 పార్టీల మధ్య సమన్వయం బాధ్యత తీసుకోవాలని, ఎమ్మెల్యేలకు సమస్యలు ఉంటే అండగా నిలవాలని తెలిపారు. మంత్రుల పనితీరుపై ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నట్టు సీఎం చెప్పారు. మంత్రులు తమ శాఖల్లో చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేయడంలోనూ వెనకబడుతున్నారని, ప్రతి పేషీకి సోషల్ మీడియా ఉద్యోగులు నియమిస్తే కొందరు మంత్రులు అక్కర్లేదని పంపేశారు సీఎం పేర్కొన్నారు. వారికి శిక్షణ లేకుండా పంపిస్తే ఉపయోగపడట్లేదని కొందరు మంత్రులు చెప్పారు. మంత్రులు సున్నితమైనటువంటి అంశాలపై ఆచితూచి స్పందించాలని సీఎం తెలిపారు. గతంలో తాను వ్యవసాయం దండగనకపోయినా అన్నట్టుగా విపక్షాలు దుష్ప్రచారం చేశాయంటూ మంత్రులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేందుకు ప్రతి ఎంపీకి కొన్ని శాఖల బాధ్యత అప్పగించామని, మంత్రులు వారితో సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. వైకాపా ప్రభుత్వం 93 కేంద్ర పథకాలు నిర్గారిస్తే వాటిలో 70 వరకు పునరుద్ధరించామని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే
మేయర్లు, పురపాలక సంఘాలు చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం గడువును కుదించే ప్రతిపాదన కేబినెట్ పక్కన పెట్టింది. ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానాలు అక్కర్లేదని, రాజకీయాలు విలువలు అవసరమని, కక్ష సాధింపు నిర్ణయాలు సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. మంత్రి మనోహర్ స్పందిస్తూ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు పెడితే పరిపాలనపై దృష్టి తగ్గుతుందన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అవినీతి ప్లస్ అధికార దుర్వినియోగం ఈజ్వల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ హోల్డ్ పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాలో 1.26 లక్షల ఎకరాల అక్రమాలు కూటమి సర్కారు విచారణతో వెలుగులోకి. వైకాపా ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్ చట్టాన్ని ఆసరాగా తీసుకుని స్థానిక వైకాపా నాయకులు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశారు. కూటమి ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ భూములపై చేపట్టిన విచారణ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా 1.26 లక్షల ఎకరాలకు నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఫ్రీ హోల్డ్ చేసిన మొత్తం భూమిలో సగానికి పైగా అక్రమాలు జరిగినట్టు విచారణలో తేలింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 7,500 మంది వ్యాపారస్తులకు వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు. రాష్ట్ర వ్యాప్తంగా 7,500 మంది వ్యాపారులకు వాణిజ్య పన్నుల శాఖ నోటీసులు జారీ చేసింది. జీఎస్టీ రిటర్న్లో పేర్కొన్న వివరాలు, వేబిల్లుల మధ్యన కోరుకున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి ఆన్లైన్లో నమోదైన వివరాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, వార్షిక రిటర్న్లకు నెలవారీగా రిటర్న్లకు మధ్యన ఉన్న వ్యత్యాసాల ఆధారంగా ఆటోమేటిక్ సిస్టమ్ జనరేటెడ్ విధానంలో నోటీసులు పంపించింది. వ్యాపారస్తులు ఇచ్చే వివరణ ఆధారంగా అధికారులు తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. కొందరు వ్యాపారస్తులకు 1 కంటే ఎక్కువగా నోటీసులు జారీ అయ్యాయి. రిటర్నులు, కొర్రీలపై 5,000 ఆడిటింగ్లో గుర్తించిన లోపాలకు సంబంధించి 1,500 మంది వ్యాపారస్తులకు నోటీసులు పంపారు. సుమారు 1000 సంస్థల ప్రదేశాలు నేరుగా తనిఖీ చేయనున్నారు. ఎక్కువ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చూపించి రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్న సంస్థలు, అనుమానిత వివరాల నమోదు, వివిధ మార్గాల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ తనిఖీలు జరగబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పీడీఎస్ బియ్యం దించాక పిటిషనర్ నౌకలో లోడ్ చేసుకోవచ్చు. కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో పారాబాయిల్డ్ బియ్యం లోడ్ చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్ హైకోర్టుకు నివేదించారు. నౌకలో 1320 టన్నులు పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారని, వాటిని అన్లోడ్ చేసే ప్రక్రియ ముగిశాక పిటిషనర్లు పారాబాయిల్డ్ బియ్యాన్ని నౌకలో లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ అధికారులు పిటిషనర్ల మధ్య చర్చలు జరిగాయన్నారు. పారాబాయిల్డ్ రైస్ను లోడ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాజ్యాల ఉపశమనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. అధికారులు తీసుకున్న నిర్ణయం తమకు వ్యతిరేకంగా ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. వివరాలు నమోదు చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు వ్యాజ్యాల ఉపశమనానికి అనుమతి ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో కాకినాడ పోర్టులో తమకు చెందిన పారాబాయిల్డ్ బియ్యాన్ని బాటిల నుంచి స్టెల్లా నౌకలోకి లోడ్ చేయకుండా కాకినాడ జిల్లా కలెక్టర్ పోర్టు అధికారి అడ్డుకుంటున్నారు పేర్కొంటూ శ్రీచిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్ వ్యాపార భాగస్వామి కేవీ భాస్కర్ రెడ్డి, పద్మశ్రీ రైస్ మిల్ వ్యాపార భాగస్వామి పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్యశ్రీ రైస్ మిల్ వ్యాపార భాగస్వామి పోతంశెట్టి విశ్వనాథ్ రెడ్డి హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి చంద్రబాబుది 420 విజన్ అంటూ అది మేనిఫెస్టోని ఎగ్గొట్టే రంగురంగుల కథల పుస్తకం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. చంద్రబాబు 7 నెలల క్రితం ఇచ్చిన హామీలకే దిక్కులేదు, ఇప్పుడు 2047 విజన్ అంటుంటాం ఆశ్చర్యం. విజన్ అంటే మనిషి అభివృద్ధికి బాటలు వేయాలి. ఓ పిల్లాడి 20 ఏళ్ల బంగారు భవిష్యత్తుకు వేసే అడుగుల విజన్. అలాంటి విజన్కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాటలు వేసింది. ప్రభుత్వ బడులను ప్రైవేటు ధీటుగా మార్చడం విజన్. ఉన్నత విద్యలో హార్వర్డ్, ఎంఐటీలతో భాగస్వామ్యం, ఆన్లైన్ సర్జికల్స్ మన విజన్. విజన్ అంటే వైద్యంలో సమూల మార్పులు, గ్రామస్థాయిలో ప్రివెంటివ్ కేర్, పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం, రైతుల కోసం గొప్ప సంస్కరణలు, ఆర్బీకేల ద్వారా చేయూతనందించడం విజన్. బాబుని నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమేనని చెప్పాను. ఇప్పుడు అది 6 నెలల తిరగకముందే ప్రతి ఇంట కనిపిస్తోంది. అందుకే ప్రజల తరపున పోరుబాటుకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపు. ప్రతి కార్యకర్త సోషల్ మీడియా సైనికుడు కావాలంటూ దిశానిర్దేశం. ప్రతి అడుగులోనూ జగన్తో పాటు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా. ఇవాళ 6 నెలలు గడవకముందే చంద్రబాబు చెప్పిన మాటలు మోసాలై కంటికి కనిపిస్తున్నాయి. ఆ రోజు నేను ఎన్నికలప్పుడు చెప్పాను, చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖి నిద్ర లేపడమేని, చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని. ఇవాళ 6 నెలలు తిరగకముందే ఇది కనిపిస్తోంది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకటే మాట వినిపిస్తోంది, జగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు. పలావు బిర్యానీ 2 పోయే, ఏమీ లేకుండా బాబు రోడ్డు మీద నిలబెట్టాడన్న చర్చ నడుస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరో 17,000 కోట్ల రూపాయల అప్పులకి ఆమోదం. రాష్ట్ర మంత్రివర్గంలో గ్రీన్ సిగ్నల్. హడ్కో నుంచి సిఆర్డీఏకి 11,000 కోట్ల అప్పు. జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్ల రుణం. మార్క్ఫెడ్ తీసుకునే 1000 కోట్ల రుణానికి గ్యారంటీ. సిఆర్డీఏలో 33,137 కోట్లతో 45 పనులు గ్రీన్ సిగ్నల్. జలజీవన్ మిషన్ ద్వారా గత ప్రభుత్వం చేపట్టే 11,400 కోట్ల విలువైన 44,195 పనులు రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కేటీఆర్పై ఏసీబీ కేసు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో నమోదు. రేసుకి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా 54 కోట్లు చెల్లించినట్టు ఆరోపణలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే విద్యుత్ ఛార్జీల భారంపై ప్రజా పోరాటం. సజ్జల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలని, ఈ విషయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ఈ నెల 27న అన్ని నియోజకవర్గ కేంద్రాలు తలపెట్టిన ర్యాలీలు, మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయకర్త
సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల భారం మోపిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అన్ని వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా ఏఈ లేదా డిఈ కార్యాలయానికి వెళ్లి అధికారులకు మెమోరాండం సమర్పించాలి. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇకపోతే జగన్ జన్మదిన వేడుకలకి అనుమతులు ఇవ్వం. కుప్పంలో పోలీసు ఆంక్షలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలపై చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసు శాఖ ఆంక్షలు విధించింది. కుప్పంలో జగన్ జన్మదిన వేడుకల నిర్వహణకి అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ముందస్తుగా పోలీసులకు అడిగినటువంటి దాంట్లో వ్యతిరేకించారన్నటువంటి వార్తని, ఇవ్వలేదు పర్మిషన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పార్లమెంట్ ఆవరణలో బాహాబాహి అన్నటువంటి వార్తని హైలైట్ చేసి, చరిత్రలో ఎన్నడూ చూడడం దృశ్యం, మలుపు తిరిగిన అంబేద్కర్ షా వ్యాఖ్యల వాదం, ఇండియా ఎన్డీఏ ఎంపీల పోటాపోటీ నిరసనలు, ముఖద్వారం వద్ద తోపులాట. ఇక్కడ మకరద్వారం వద్ద తోపులాట. ముఖేష్ రాజ్పుత్ను రాహుల్ బలంగా తోసేశారు. ఆయన ప్రతాప్ సారంగిపై పడ్డారు. మా ఎంపీలకు గాయాలై హత్యాయత్నం జరిగింది. బీజేపీ వాళ్లే అడ్డుకుని నన్ను ఖర్గేని తోసేశారు రాహుల్ గాంధీ. నా మోకాలికి గాయమైంది ఖర్గే. ఠాణాలో ఇరుపక్షాల ఫిర్యాదులు, రాహుల్పై ఎఫ్ఐఆర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అమరావతికి ప్రపంచ బ్యాంకు రుణం 6,750 కోట్లు ఇవ్వడానికి ఆమోదం, నాడు అడ్డుకునేందుకు జగన్ అనుకో కుట్రలు, ఈ బ్యాంకు రుణం రాకుండా ఫిర్యాదులు, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి వినతులు, రాజధానిలో పర్యటించిన బ్యాంకు ప్రతినిధులు, రైతులు అధికారులతో భేటీలు, అమరావతి మునిగిపోతుందంటే అప్పట్లో విజయసాయిరెడ్డి లేఖలు, బలవంతంగా భూములు తీసుకున్నాను కొందరు రైతులతో కంప్లైంట్, గద్దెనెక్కాక అప్పొద్దంటూ జగన్ లేక 5 ఏళ్లలో రాజధాని విధ్వంసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కక్ష సాధింపులు వద్దు అంటూ స్థానిక సంస్థల అవిశ్వాసాల సమయం కుదించం సీఎం. 79 మున్సిపాలిటీల పదవీకాలం వచ్చే మార్చికి పూర్తి, మిగతా వాటికి నవంబర్ దాకా గడువు. ఇంత తక్కువ సమయంలో ఉంటే పనిగట్టుకుని దించడం ఎందుకు, విలువలతో కూడిన రాజకీయాలు చేద్దాం సీఎం స్పష్టీకరణ. పులివెందులు మంచినీటి పథకం కొనసాగింపు, సంక్రాంతి తర్వాత కొనసాగనున్న రెవెన్యూ సదస్సులు, దరఖాస్తులు లెక్క కాదు ఎన్ని పరిష్కరించారన్నది ప్రధాన మంత్రుల పనితీరుపై ఏవీఆర్ఎస్ సర్వే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే పార్టీకి ఎవరు చెడ్డ పేరు తేవద్దు అంటూ, అలాంటి వారిని ఉపేక్షించం బాబు, జెండా మోసేది కార్యకర్తలు, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నాయకులు పనిచేయాలి, వారికి న్యాయం చేసి ఆదుకోవాలి, మెజార్టీ నామినేటెడ్ పదవులు బట్టి పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రం ఏకపక్షం, ఏకాభిప్రాయం లేకుండా ముందుకే రాష్ట్రాలతో జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్. స్కీమును తీవ్రంగా వ్యతిరేకించిన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. సాంకేతిక లోపంతో వినిపించని ఏపీ వాదన, అభ్యంతరాలు రేపట్లోగా చెప్పాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ సూచన, నేడు పంపనున్న ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో నదుల అనుసంధాన ప్రక్రియపై రాష్ట్రాల అభిప్రాయ సేకరణకు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశం ఏకపక్షంగా సాగింది. గోదావరి నదులు నికర జలాలు అందుబాటులో లేకుండా ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 140 టీఎంసీల జలాల ఆధారంగా గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రక్రియపై ముందుకెళ్లాలని కేంద్రం నిర్ణయించుకుంది. గురువారం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రాష్ట్రాలతో సమావేశం జరిగింది. దాదాపు 63,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టదలిచిన ఈ గోదావరి, కావేరీ అనుసంధాన ప్రక్రియలో రాష్ట్రాల మధ్య కేంద్రం ఏకాభిప్రాయం సాధించలేకపోయింది. వాటిని ఒప్పించే ప్రయత్నం చేయకపోగా వాటి అభిప్రాయాలను బుల్డోజ్ చేసుకుంటూ పోవాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు కనబడుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సెలవులతో సరి అంటూ గనుల శాఖలో అవినీతి అధికారుల సెలవులు, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కుమ్మక్కు, భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు. ఇప్పటికే 2 విడతల్లో 28 మంది ఇంటికి, వారిలో 2కి 3 నెలల తర్వాత పోస్టింగ్, తాజాగా 13 మందితో జాబితా సిద్ధమంటూ జగన్ ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్న అభియోగాలపై గనుల శాఖ అధికారులను కూటమి ప్రభుత్వం సెలవులపై పంపిస్తోంది. ఇప్పటికే తొలి విడతలో 2, రెండో విడత 26 మందిని సెలవుపై పంపింది. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, ఆదేశాలు లేకుండా అధికారులను వ్యక్తిగతంగా పిలిచి మీరు కొంతకాలం సెలవు తీసుకోవాల్సిందని చెప్తున్నారు. తాజాగా 8 జిల్లాల్లో గనుల శాఖ పరిధిలో 5 హోదాల్లో పనిచేస్తున్న 13 మంది అధికారులను సెలవుపై పంపించేందుకు మరో జాబితా సిద్ధమవుతుంది. త్వరలో ఒక్కొక్కరిని పిలిచి సెలవుపై వెళ్లాలని గనుల శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇవ్వనున్నారని తెలిసింది. అయితే జగన్ ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడాలని సెలవుపై పంపుతున్న వారిపై ఏసీబీ విజిలెన్స్ విచారణ ఎందుకు చేపట్టడం లేదు, సెలవుపై పంపిస్తే వాళ్ళు చేసిన అక్రమాల అన్యాయాలు సరైపోతాయి, లేక తెర వెనక మరేమైనా గూడుపటాన్ని జరుగుతుందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇమాం మౌజన్లకి గౌరవ వేతనం, ఉత్తర్వులు జారీ, మైనార్టీ సంక్షేమానికి ప్రాధాన్యం అంటే మంత్రి ఫరు. రాష్ట్రంలోని 5,000 ఆదాయం లేని మసీదుల ఇమాంలు, మౌజన్ల కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇమాంల గౌరవ వేతనాన్ని 10,000, మౌజన్ల గౌరవ వేతనాన్ని 5,000 చొప్పున కొనసాగిస్తూ గురువారం మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది ఏప్రిల్ నుంచి ఈ గౌరవ వేతనం వర్తిస్తుందని, ఇందుకోసం ప్రభుత్వం ఏటా 90 కోట్లు చెల్లిస్తుందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.